హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏంటి అంటే రీసెంట్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ అది. అయితే సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 40 నిమిషాలు. సో అలా ఆ రేంజ్లో ఉంటుంది అని చెప్పి అయితే ఒక అంచనా ఉంది. సో సెన్సార్కి వెళ్ళిన తర్వాత సో ఎడిటింగ్లో ఏంటి ఉంటాయి, ఏం తీసేస్తారు, లేకపోతే ఇంకేం యాడ్ చేస్తారు అని మనం ఫైనల్గా ఇంకా అది వెరిఫై చేయాలన్నమాట. యాజ్ ఆఫ్ నవ్ అయితే 2 గంటల 40 నిమిషాలు అది డ్యూరేషన్ అనమాట. మనకి హైలైట్ అయ్యే సీన్లు అయితే చాలా ఉన్నాయి గైస్. సో ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి 10 నిమిషాలకి ఒక హై మూమెంట్ వచ్చేటట్టు శంకర్ గారు అయితే ప్లాన్ చేశారనమాట. సో ఇంకొక విషయం చూసుకుంటే ఇంట్రొడక్షను, తర్వాత కాలేజ్ ఎపిసోడ్లు, అలాగే ఖైరాద్వాని అలాగే చరణ్ గారిది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్ ట్రాక్. సో ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్కి వచ్చేటప్పటికి మాత్రం నిజంగా అందరూ ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుందన్నమాట. ఎందుకంటే ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఎమోషనల్గా అలాగే ఇంటెన్స్ యాక్షన్తో తీశారంట. సో మనకు తెలిసిందే ఇప్పుడు రామ్ చరణ్ గారు అన్ని సినిమాల్లో కూడా ఇంటర్వెల్ బ్లాక్స్ వచ్చేటప్పటికి మేజర్ హైలైట్గా నిలుస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం చాలా సినిమాలు చూసాం, రంగస్థలం కానీ, త్రిబుల్ కానీ, ఈవెన్ వినయ విధరామ ఏమైనా డిజాస్టర్ ట్రాక్ రావచ్చు, బట్ వినయ విధరామలో కూడా ఇంటర్వెల్ ఆ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అలాగే ప్రతి సినిమా రచ్చ, తర్వాత మగధీర, సో నాయక్, ప్రతి సినిమా కూడా ఇంటర్వెల్ బ్లాక్స్ అనేవి హైలైట్ అంటే అలా ఉంటాయి అనమాట. ఇంకా సో శంకర్ గారి ఇంటర్వెల్ సీన్లు కూడా అంతే లెవెల్లో ఉంటాయి అనమాట. మనం చాలా సినిమాలు చూసాం. సో ఒక ఇంపార్టెంట్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది ఆ ఇంటర్వెల్ అనేది. సో అదే విధంగా అలాంటి ట్విస్టే ఇప్పుడు ఇంటర్వెల్లో కూడా ప్లాన్ చేస్తున్నారు. సో దాదాపుగా 25 నుంచి 30 నిమిషాలు ఉండే ఇంటర్వెల్ సీన్ కోసం చాలా ఎక్కువ డబ్బులే పెట్టారు. అలాగే శ్రీకాంత్ గారు, అలాగే మన ఎస్జే సూర్య గారు, సో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఆ ఒక్క సీక్వెన్స్లో మనకు కనిపిస్తారంట. అదే ఇంటర్వెల్ సీన్లో రామ్ చరణ్ గారికి అలాగే అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా, సో కొడుకు క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్, సో వాళ్ళిద్దరికి ఒక కనెక్షన్ అయితే ప్రాపర్ కనెక్షన్ ఏర్పడుతుందంట. సో అంటే తండ్రికి అలా జరిగింది, సో అదంతా రియలైజేషన్, అదంతా ఒక కనువిప్పులాగా రామ్ నందన్ కనిపిస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయనకి. సో ఆ టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ అయితే రెడీ చేశారంట. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం హైలైట్ ఉండబోతుంది గైస్, మీరు ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా ఈ ఇంటర్వెల్ సీన్కి థియేటర్లు అయితే తగలబడిపోవడం పక్కా. అండ్ చాలామంది ఇండస్ట్రీ పీపుల్ అలాగే కొంతమంది టెక్నీషియన్స్, సో చాలామంది మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. సో మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం గైస్. థ్యాంక్ యూ.